కొరింథీయులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే వర్గ భేదాలు, నాయకత్వ సమస్యలు, విషయ పరిజ్ఞానం. వాడికంటే నేను గొప్ప, వీడికంటే నేను గొప్ప, నేనే బాగా, నేనే చేస్తా, నేనే దీనికి సంబంధించి అనేటువంటి విధానము, జ్ఞానానికి సంబంధించిన విషయాలు, తర్వాత మరి శరీర రీతిగా ఉన్నటువంటి విషయాలు, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించటం, తర్వాత రహస్యమైనటువంటి విషయాలు, ఉప్పొంగటం, సంఘాలను చూసుకుని విచ్చలవిడితనం, క్రమశిక్షణ లేకపోవటం, విభజనలు, ఇవన్నీ చీలికలు, ఇవన్నీ వచ్చినాయండి. ఇవన్నీ వచ్చి వాళ్ళు ఏమైపోయారంటే నాయకులు లేని ప్రజలుగా అయిపోయారు, దేవోక్తి లేనటువంటి జనులుగా అయిపోయారు, జ్ఞానం లేనటువంటి ప్రజలు అయిపోయారు, వివేచన లేనటువంటి ప్రజలుగా మిగిలిపోయారు, కాపరు లేని జనులు, నిరీక్షణ లేని జనులుగా ఉన్నారు. ఈ రోజున సంఘంలో మీరు కనుక చూస్తే ఆ రోజైనా ఈ రోజైనా సేమ్ స్ట్రాటజీ ఉంటుంది. శాటన్ ఏ మార్పు ఉండదు అనమాట. ఆ రోజులైనా ఈ రోజులైనా నాయకులు లేరు, దేవుని యొక్క వాక్యమును చక్కగా ప్రకటించేటువంటి వాళ్ళు, మంచి భావాన్ని, మంచి అర్థాన్ని, మంచి వివరణాత్మకమైనటువంటి విషయాలను మనం పాటించి బోధించేటువంటి వాళ్ళు లేరు. అందరూ ఏమైపోయారు అని అంటే తమ యొక్క సొంత విధానంలోకి వెళ్ళిపోయి కాంప్రమైజ్డ్ టీచింగ్ అయిపోయింది ఈ రోజున సంఘాలు. అందుకనే మన ఇల్లు పాడైపోయింది, మన ఇల్లు ఇలా ఉండకూడదు అని యూదా అంటున్నాడు. ఎలా ఉండకూడదు మన ఇల్లు అని అంటే మన సంఘాల్లో సోమరిపోతులు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, కీడు చేసేవాళ్ళు ఉండకూడదు, అన్యాయమైనటువంటి విషయాలకు మరి ప్రలోభాలకు గురయ్యేటువంటి వాళ్ళు ఉండకూడదు, స్వార్థపరులు ఉండకూడదు. కాబట్టి మరి అలాంటి ఇల్లుగా మనం కట్టబడాలి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ధనబలము కన్నా దైవబలం గొప్పది, భుజబలము కంటే బుద్ధిబలం గొప్పది, అతిశయం కంటే అణుకువ గొప్పది అని చెప్పని మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 2లో ఒక కోట్ ఉంది, ఒక కొటేషన్. ఎందుకు అనంటే అన్ని నామముల కన్నా దేవుని యొక్క నామము గొప్పది. ఇందాక పాడిన పాట కూడా అదే కదా. కాబట్టి మరి యూదా